శ్రీమాత్రే నమః. త్వరలో వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కదా. సమయం లేని వారు, చాలా తక్కువ సమయంలో పూజ చేసుకోవాలి అనుకునే వారికి కేవలం 12 నామాలతో వారాహి నవరాత్రుల పూజ చేసుకునే విధానం. శ్రీ వారాహి ద్వాదశ నామావళి. ఓం పంచమ్యై నమః. ఓం దండనాథాయై నమః. ఓం సంకేతాయై నమః. ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయ సంకేతాయై నమః. ఓం వారాహ్యై నమః. ఓం పౌత్రిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం వార్తాళ్యై నమః. ఓం మహాసేనాయై నమః. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం అరిజ్ఞై నమః. ఈ 12 నామాలు ఎంతో శక్తివంతమైనవి. ఇందులోనే అమ్మవారి తత్వం మొత్తం వివరించబడింది. ఈమె సప్తమాతృకల్లో 5వదిగా, దండనాథానికి నాయకురాలిగా, సంకేతాలను ఇచ్చే తల్లిగా, సమయపాలన చేసేటువంటి తల్లిగా, వారాహి, శివ, పౌత్రిణి, వార్తాళి లాంటి పేర్లతో పిలువబడుతూ సైన్యాధ్యక్షురాలిగా ఉంటూ ఆజ్ఞాచక్రంలో కొలువై ఉన్న వరాహస్వామి భార్య అయినటువంటి వారాహిదేవికి, లక్ష్మీ స్వరూపంతో ఉండేటువంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ 12 నామాలకి అర్థం. కేవలం 2 నిమిషాల్లో అయిపోయే పూజ. దీన్ని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.